మై ఫస్ట్ ఫిలిం వాజ్ రాజా ది గ్రేట్. ఆయన వెళ్ళి అనిల్ రావిపూడి గారికి చెప్పారు, ఇలా మా అమ్మాయి తెలిసిన అమ్మాయి కొంచెం డైలాగ్ ఇవ్వండి అని చెప్తే, బట్ దాన్నంతా వదులుకొని సినిమాల్లోకి వచ్చి చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ, అంటే మీ మోటివేషన్ ఏంటి? ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉండాలి. ఓకే, మహా అయితే ఏమవుద్ది, పొటెన్షియల్ ఏంటి అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారేమో అన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ హౌ మచ్ ఎఫర్ట్స్ యు ఆర్ పుట్టింగ్, ఇట్స్ అబౌట్ రైట్ టైం, రైట్ పీపుల్, రైట్ ప్లేస్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇస్ బిజినెస్. సినిమా అంటే మనం ఆర్ట్ అనుకుంటాం. ఎస్, ఆర్ట్ ఈస్ జస్ట్ being a character actor in the film industry is not an easy job. It's a very, very long journey. It's not about a lead or a character. It's about the impact that character is going to give in a film. Why there is no specific casting agency or casting directors in Telugu film industry అంటే ఎందుకు? వాళ్ళు డౌట్ పడతారనమాట. అక్కడికి వెళ్ళి మేము ఇలా ఏజెన్సీ అండి, మేము మీకు కాస్టింగ్ చేస్తాము అంటే, మీకెందుకు ఇవ్వాలి మేము? Hi Padmini. హలో అండి. I'm Dheeraj from Filmy Focus. హలో. So congrats. థ్యాంక్ యూ సో మచ్. మంచి రికగ్నిషన్ వచ్చింది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. సో మీ గురించి చెప్పండి, లైక్ యువర్ ఇంటూ టూ మెనీ థింగ్స్ కదా, రైటింగ్, డైరెక్షన్, ఎవ్రీథింగ్. అంటే ఏంటి అసలు, వాట్ వాజ్ యువర్ గోల్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ? సో నా జర్నీ వచ్చేసి స్టార్టెడ్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసేదాన్ని యాజ్ అసోసియేట్ బిజినెస్ అనలిస్ట్గా. ఓకే. సో అది రిజైన్ చేసేసాను బికాజ్ అక్కడ సిఏపిడిటి అని ఒక ఛానల్ ఉండేది. ఐ మీన్ వీ స్టార్టెడ్ ఇట్ యాక్చువల్గా, కపుల్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ పెళ్లి చూపులు విత్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి గోపి అని చెప్పి ఒక పర్సన్ తో ఉంటుంది. హీఈస్ ఆల్సో ఎంప్లాయ్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఓకే ఓకే. సో నేను, రవి, గోపి, భార్గవ్ అని ఉండేవాళ్ళు. వీళ్ళందరం కలిసి వి స్టార్టెడ్ దిస్ సిఏపిడిటి అని చెప్పేసి అందులో వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. అంటే ఫౌండర్ లాగా మీరు కూడా అందులో? ఫౌండర్ కాదు, వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. అంటే ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ సిఏపిడిటి. ఫౌండర్ శరత్ అని ఇంకో పర్సన్ ఉన్నారు. యా, అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే చిన్న చిన్న రైటప్స్ అవి చేసేదాన్ని. అట్ ద సేమ్ టైమ్ ఐ యూస్ టు యాక్ట్ ఇన్ ఇట్. అప్పటి వరకు నేను యాక్టింగ్ చేస్తానని కూడా నేను అనుకోలేదు. అంటే ఫిల్మ్స్ అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది, బట్ యాక్చువల్గా ఫిల్మ్స్ అంటే ఇలా ఉంటాయి అంటే యాక్టింగ్ అనేది నేను ఫస్ట్ టైం ఎక్స్పోజ్ అయ్యింది ఆ ఛానల్తోనే. సో అలా ఐ థాట్ లెట్ మీ గివ్ ఇట్ అ ట్రై. అట్ ద సేమ్ టైం నాకు నేను చేసే జాబ్ పెద్దగా నచ్చేది కాదు. అంటే అలా సిస్టమ్ ముందు కూర్చుని అదే పని చేస్తే ఇట్ వాజ్ మొనాటనస్గా ఉండింది. అండ్ ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ అండ్ సీ హౌ థింగ్స్ విల్ వర్క్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అలా క్విట్ చేశాను. చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ గోయింగ్ టు ఆడిషన్స్, గివింగ్ ఆడిషన్స్. అంటే నాకు ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు ఇండస్ట్రీలో. సో చిన్న కోఆర్డినేటర్ ఎవరో వన్ ఆఫ్ మై కొలీగ్స్కి తెలిస్తే తను నాకు నంబర్ ఇస్తే దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్ ఆ పర్సన్తో. యా, అలాగా స్టార్ట్ అయింది. ఓకే. మరి ఇంట్లో పేరెంట్స్ వర్ ఓకేనా? ఇనిషియల్గా ఓకేనే, బట్ మనకి సక్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది కదా ఇక్కడ. సో అది సక్సెస్ అవ్వరేమో, ఎందుకు, మంచి జాబ్కి మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఉండింది కొంచెం. ఓకే. అంటే వాళ్ళకి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న స్పెసిఫిక్ పాయింట్ ఏది, ఆ రోల్ లేదు షీ కెన్ డూ ఇట్ అన్నట్లుగా? ఇది కుడియడం అయితే అని ఒక వెబ్ సిరీస్ చేశాను, దట్ ఈస్ ఆన్ ఆహా. అందులో కొంచెం మంచి విజిబిలిటీ ఉన్న రోల్ వచ్చింది. సో దట్ ఈస్ డైరెక్టెడ్ బై యూటర్న్ డైరెక్టర్ పవన్ కుమార్. సో అందులో కొంచెం రికగ్నిషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ లాల్ సలాం అని Z5లో ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడ్స్. అందులో వర్క్ చేశాను. సో ఈ రెండిటి వల్ల కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది. అండ్ దే వర్ లైక్ ఓకే ఫైన్, యూ కెన్ డూ సంథింగ్. బట్ దీనికి చాలా టైం పట్టింది కదా, యూ క్విట్ ఇన్ఫోసిస్ అండ్ కుడియడం అయితే లాల్ సలాం ఇవన్నిటికి. సో ఈ టైం లైన్లో ఈ గ్యాప్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయగలిగారు? నేను చిన్న చిన్న రోల్స్ చేశానండి ఫిల్మ్స్లో. అంటే ఐ డోంట్ కమ్ యాజ్ క్యారెక్టర్ చేసే ఒక ఆర్టిస్ట్గానే నేను రాలేదు. మై ఫస్ట్ ఫిలిం వాజ్ రాజా ది గ్రేట్. రాజా ది గ్రేట్లో సాయి కుమార్ గారు చాలా మంది అమ్మాయిలని ఇలా తీసుకొస్తారనమాట, మెహరీన్ని కల్పించడానికి, వీళ్ళందరినీ చదివించావు అన్నట్టు. సో ఆ సీన్లో నాకు ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. సో అది కూడా నాకు ఎలా వచ్చింది అంటే, ప్రదీప్ గారు ఉన్నారు కదా యాంకర్, అంతేగా అంతేగా అంటుంటే, సో ఆయన మా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం రిలేటివ్. సో నా ఫ్రెండ్ కూడా ఆడిషన్, ఐ మీన్ నా షూట్కి వచ్చింది. అక్కడ ఆయన చూసారనమాట. తన్ని చూసి పలకరించినప్పుడు ఆయన వెళ్ళి అనిల్ రావిపూడి గారికి చెప్పారు, ఇలా మా అమ్మాయి తెలిసిన అమ్మాయి కొంచెం డైలాగ్ ఇవ్వండి అని చెప్తే అలాగే ఒక క్లోజ్ షాట్ పెట్టారనమాట. ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ రిజిస్టర్ అయింది.
సో అక్కడ నుండి ఇంకా అంతే చిన్న చిన్న క్యారెక్టర్స్ చాలా చిన్నవి. నేను ఎన్టీఆర్ కథానాయకుడిలో ఒక చిన్న రోల్ చేశాను. సో అలా చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆడిషన్స్లోనే నాకు పవన్ కుమార్ గారిది ఈ రోల్ ఇచ్చారు. ఓకే. అలాగా స్టార్ట్ అయింది తర్వాత. అంటే బట్ అది అంత ఈజీ కాదు కదా, లైక్ వెయిటింగ్ ఫర్ సో మచ్ టైం పీరియడ్, ఎందుకంటే ఇవి పేమెంట్స్ ఏ ప్రాంప్ట్గా ఉండవు. బికాజ్ యూఆర్ ఎర్నింగ్ గుడ్ సాలరీ. ఇన్ఫోసిస్ అంటే ఓకే, అట్లీస్ట్ ఎలాంటి పొజిషన్ అయినా సరే ఇట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ సాలరీ. సో కొంచెం సేఫ్ జోన్. బట్ దాన్ని అంతా వదులుకొని సినిమాల్లోకి వచ్చి ఆ చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఆ సినిమాలో అది ఉంటుందో లేదో క్లారిటీ ఉండదు. ఒకవేళ మీరు ఒక 4 సీన్లు చేశారనుకున్నా కూడా కట్ చేసే సినిమాలు చూస్తే ఆ 4లో 2 ఉండొచ్చు, లేదంటే 1 ఉండొచ్చు, అసలు ఉండకపోవచ్చు కూడా. సో ఇన్ని ప్రాబబిలిటీస్లో సో అంటే మీ మోటివేషన్ ఏంటి ఈ త్రూ అవుట్ ద జర్నీ టిల్ యూ గెట్ అ ప్రాపర్ రికగ్నిషన్ త్రూ కుడియడం అయితే? అంటే పర్టికులర్ మోటివేషన్ అంటే నేను ఒక్కటి ఫిక్స్ అయిపోయానండి, ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉండాలి. ఓకే ఓకే. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని అనుకున్నా, ఇంట్లో కొంచెం ప్రెషర్ పెరగడం వల్ల అనుకున్నా, కానీ మళ్ళీ దేర్ షుడెంట్ బి అ పాయింట్ వేర్ ఐ రిగ్రెట్ దట్ అరే నేను ఇది చెయ్యలేదు. ఓకే, మహా అయితే ఏమవుద్ది, మళ్ళీ అదే జాబ్ చేస్తాము. అదే ఇక్కడ ఉండి మనం కన్సిస్టెంట్గా మనం ట్రై చేస్తే వస్తుంది డెఫినెట్గా అని ఒక నమ్మకం అయితే ఉండింది. బికాజ్ ఐ కీప్ వాచింగ్ లాడ్ ఆఫ్ ఇంటర్వ్యూస్, స్ట్రగుల్ అయిన యాక్టర్స్, మన సిద్ధు జొన్నల్ గడ్డ తీసుకోండి, ఆర్ రవితేజ గారు తీసుకున్నా, కానీ వాళ్ళందరూ ఏమీ ఫస్టే పెద్ద రోల్స్ చేయలేదు, చాలా కష్టపడి వచ్చారు. అండ్ మనం కూడా చేయొచ్చు కదా. వెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ డూ. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ అబౌట్ ఫిల్మ్స్ అండి. ఫిల్మ్స్ మీద ఉండే లవ్ వల్లే ఇదంతా ఐ వాజ్ ఏబుల్ టు డూ. ఓకే, దట్ ఈస్ గుడ్. అంటే కానీ అంటే కంపేర్ టు అదర్స్ లైక్ ఈ స్ట్రగుల్స్ అన్ని పక్కన పెట్టేస్తే యూ హ్యాడ్ ఎ డీసెంట్ ఫేమ్ కదా, బికాస్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ద కైండ్ ఆఫ్ కాంటెంట్ యూ డిడ్. షార్ట్ ఫిల్మ్స్లోనే రకరకాల కైండ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేశారు. సో ఆ ఫేమ్ ఏమి యూటిలైజ్ అవ్వలేదా మీకు సినిమాలకు వచ్చేటప్పటికి? షార్ట్ ఫిల్మ్స్ది లేదండి, అది యూస్ అవ్వలేదు. బికాస్ ఇప్పుడు వస్తుంది ఈ మధ్య కాలంలో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, అంటే మీకంటే ముందే లైక్ చాందిని చౌదరి, షీ కేమ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్స్ అని, షీ గాట్ హ్యూమోజనస్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్ కమ్యూనిటీ ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. కానీ సో ఆ కైండ్ ఆఫ్ ఇది లేకుండా మీకు రికగ్నిషన్ అంటే ఫస్ట్ ఆపర్చునిటీ రావడం అయితే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వచ్చింది. వేర్ ఐ మెట్ వన్ కోఆర్డినేటర్ అండ్ ఆల్. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇక్కడ కూడా చేయటం అనేది అది సింక్ అవ్వలేదు. అంటే ఈ రెప్యుటేషన్ ఎక్కడ నాకైతే యాడ్ అవ్వలేదు. ఓకే, సో ఫైన్. అంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చారు. సో ప్లేయింగ్ ఎ క్యారెక్టర్ రోల్ ఆర్ బీయింగ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. అంటే ఒక హీరోయిన్గా వెయిట్ చేస్తున్నారంటే ఫైన్, లేదు ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా, ఇది కాకపోతే ఇంకో రోల్ అన్నట్లు. బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి టిల్ దట్ దే గెట్ ద ప్రాపర్ రోల్ కానీ, లేదంటే ఆ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ వచ్చి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చేంత వరకు ఇట్స్ ఎ వెరీ వెరీ లాంగ్ జర్నీ, స్పెసిఫికల్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో దానికి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు అసలు? సో నేను ఫస్ట్ ఇనిషియల్గా నేను రావడం కూడా లీడ్ చేద్దామనే వచ్చాను. ఇప్పటికి కూడా ఐమ్ ఇంట్రెస్టెడ్ టు డూ లీడ్ రోల్స్. బట్ ద థింగ్ ఇస్, ఇప్పుడు కథలు రాసుకునే విధానం అనేది చాలా మటుకు మారింది. ఇప్పుడు మీరు తీసుకుంటే మన లిటిల్ హార్ట్లో తీసుకుంటేనే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక రికగ్నిషన్ వచ్చింది స్పెసిఫిక్గా. అంటే నాట్ ఓన్లీ ది మెయిన్ లీడ్స్, ఇప్పుడు జయకృష్ణ తీసుకున్న మిగతా రోల్స్ తీసుకున్నా కానీ ఇప్పుడు నాకు కానీ రికగ్నిషన్ వచ్చింది. సో నేను ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇన్ ది ఇండస్ట్రీ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ది లీడ్స్. అంటే చాలా మటుకు టైం నేను వేస్ట్ చేస్తున్నానేమో లుకింగ్ ఫర్ లీడ్ అనేది నాకు ఒక 1-2 ఇయర్స్లో నాకు అర్థమైంది. ఓకే, సో యు ఆర్ వెరీ పర్టికులర్ లీడ్ రోల్స్ చేయాలని చెప్పి ఇనిషియల్గా నాకు అంత తెలియదు కదండి ఫిల్మ్స్లో లీడ్ చేస్తేనే మనకి రికగ్నిషన్ వస్తుందేమో అన్నట్టు ఇనిషియల్గా అనుకున్నా. బట్ ఐ ట్రావెల్ అవుతూ అవుతూ తెలిసింది ఏంటంటే, ఆల్సో మీ వాచింగ్ లాడ్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ ఆల్సో ఐ గాట్ టు అండర్స్టాండ్ ఓకే దేర్ ఆర్ సర్టెన్ రోల్స్ వేర్ పీపుల్ గెట్ లాడ్ ఆఫ్ ఎక్స్పోజర్ అదర్ దాన్ డూయింగ్ ద లీడ్స్. పెద్ద పెద్ద యాక్టర్స్ తీసుకున్నా, ఇప్పుడు విక్రమ్ ఫిల్మ్లో తీసుకున్నా కూడా విజయ్ సేతుపతి గారు ఉన్నారు, అండ్ ఫాద్ ఫాజిల్ ఉన్నారు, అండ్ అదర్ క్యారెక్టర్స్ ఈక్వల్ రికగ్నిషన్ వచ్చింది. చిన్న యాక్షన్ రోల్ చేసిన టీనా అనే ఆవిడకి కూడా చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ అబౌట్ ద రైటింగ్లో ఇప్పుడు నేనేమి అనుకుంటున్నానంటే, ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు ఏదైనా కథ చెప్పినప్పుడు ఒక పర్టికులర్ రోల్ ఏదన్నా ఆ కథలో డిఫరెన్స్ తీసుకొస్తుందా, ఇంతవరకు ఒక క్యారెక్టర్ అనేది యాడ్ ఆన్ అవుతుంది ఆ పర్టికులర్ ప్లాట్లో. సో అది ఐ వాంటెడ్ టు డూ. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు తీసుకున్నా కానీ ఆవిడ సర్టెన్ మూవీస్లో లీడ్ రోల్స్ చేస్తారు, కొన్ని ఫిల్మ్స్లో స్పెసిఫిక్గా ఒక రోల్ అనేది ఆవిడ కోసమే రాసుకుంటారు. అదేంటంటే ఫీమేల్స్లో ఇంకా వస్తుంది ఈ మధ్య కాలంలో.
ఎప్పటి నుండో అయితే ఉన్నారు చాలామంది మన దగ్గర. కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు, యూనో చాలామంది ఇలాగా. విజయ్ సేతుపతి గారు ఉన్నారు. సో నాకు డైరెక్ట్గా ఇన్స్పిరేషన్ అంటే సత్యదేవ్. ఓకే. సత్యదేవ్ ప్రియదర్శి. సత్యదేవ్ గారు ఎలాగా అంటే నేను ఐ గాట్ టు డూ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. నిహారిక ప్రశాంత్ అని 2018లో ఒక ఫిల్మ్ చేశాను నేను. అప్పటికి ఓటీటీస్ అంతగా లేవన్నమాట. సో వీ డిడ్ 40-minute ఫిల్మ్. అది వేరే యూట్యూబ్కి అలాగా వీ సోల్డ్ ఇట్. సో అందులో నేను, రవిరాజ్ అని ఒక పర్సన్, ఇద్దరం యాక్ట్ చేసాము. ఆ డైరెక్టర్ వచ్చేసి సత్యదేవ్ వాళ్ళ కో బ్రదర్. ఓకే. సో సత్యదేవ్స్ వైఫ్ అండ్ ఈ డైరెక్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్స్. ఓ సిద్ధార్థ. సిద్ధార్థ్ డైరెక్ట్ చేసిన ఫిల్మే అది. సో అలాగా నాకు సత్యదేవ్ గారు తెలుసు అనమాట. అప్పటికి ఇంకా బ్లఫ్ మాస్టర్ రాలేదు. సో రిలీజ్ అవ్వక ముందు ఐ సా హిస్ స్ట్రగుల్స్. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్. అంటే వీ వర్ లిటిల్ యూనో సింక్. ఎలాగైంది అంటే ఆయన ఐబిఎంలో జాబ్ వదిలేసి యూనో హీ గాట్ ఇన్ టు ఫిల్మ్స్. అలా మాట్లాడేదాన్ని. సో అలా కొంచెం ప్యారలల్స్ కొంచెం డ్రా చేసుకునేవాళ్ళం. అలాగా సత్యదేవ్ గారు ఎలా అయితే ఇప్పుడు రోల్స్ పిక్ చేసుకుంటున్నారు, ఇట్స్ నాట్ అబౌట్ a lead or a character. It's about the impact that character is going to, give in a film. అలాగా చూస్ చేసుకోవడం నేను స్టార్ట్ చేశాను. దట్స్ హౌ ఇది కూడా అయింది. కూల్. సో ఫైన్. అంటే మీరు ఎంత దో యూఆర్ నాట్ పర్టికులర్ అబౌట్ ద లీడ్ రోల్స్ ఆర్ ద క్యారెక్టర్ రోల్స్, స్టిల్ ఐ వాంటెడ్ టు నో దట్ ఆ జర్నీ ఆఫ్ ఎ ఆర్టిస్ట్ అది ఏమవుతుందంటే చాలాసార్లు యూ విల్ బీ లైక్ డిమోటివేటెడ్. లేదు, ఐఎమ్ నాట్ గెటింగ్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్, లేదు నా సీన్స్ కరెక్ట్ రావట్లేదు, లేదంటే నాకు తగ్గ పాత్ర సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే మీ పొటెన్షియల్ ఏంటి అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారేమో అన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది. సో దాన్ని ఎలాగా ఇదవుతారు? ఎందుకంటే దట్స్ నాట్ సంథింగ్ యూ కెన్ ఇగ్నోర్. అది ప్రతిసారి మన మనసులో కానీ మెదడులో కానీ వదులుతూనే ఉండే ఆలోచన అది. దాన్ని ఎలాగా? అంటే ఒక పాయింట్ తర్వాత మనం ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా కానీ అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, మనలో ప్రాబ్లం ఉందా, లేకపోతే రికమెండేషన్స్ ఉంటాయి, అలా ఇలా అని చాలా ఆలోచించాను. దెన్ ఐ డెలిబరేట్లీ టుక్ అ బ్రేక్. అరే చూద్దాం అసలు ఎగ్జాక్ట్గా ఏం నడుస్తుంది ఇండస్ట్రీలో అని చెప్పేసి ఐ స్టార్టెడ్ రైటింగ్. ఓకే. సో ఒక వెబ్ సిరీస్ అనేది చిన్నది రాసుకున్నాను ఫర్ యూట్యూబ్. రాసుకుని ఐ పిచ్డ్. దిస్ వాస్ బ్యాక్ ఇన్ 21. సో అది రాసుకున్న తర్వాత ఐ పిచ్డ్ ఇట్ టు సురేష్ డిజిటల్స్. వాళ్ళదప్పుడు యూట్యూబ్ కాంటెంట్ చేసేవాళ్ళు, సురేష్ డిజిటల్స్ అని. సరే లెట్ మీ పిచ్ టు దిస్ అని చెప్పేసి పిచ్ చేశాను. అది సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు దే జస్ట్ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. ఇప్పుడు చెయ్యట్లేదు, బట్ మా దగ్గర ఒక ఏజెన్సీ ఉంది క్వాన్ అని, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్లై దేర్ యాజ్ అ కాంటెంట్ మేనేజర్ అన్నారు. సరే అప్లై చేశాను. చేసిన తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ అ కాంటెంట్ మేనేజర్ ఆ ఏజెన్సీలో. సో అలాగా ఇంకా జాయిన్ అయిన తర్వాత దెన్ ఐ వాజ్ ఏబుల్ టు సీ దిస్ సైడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇటు సైడ్ ఎలా ఉంటుంది, బికాజ్ ఆడిషన్స్ అవన్నీ ఇస్తున్నాం, దిస్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అని చెప్పేసి అప్పుడు నాకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. బికాజ్ ఆ ఏజెన్సీలో చాలామంది యాక్టర్స్ని మేనేజ్ చేసేవాళ్ళు, అట్ ద సేమ్ టైం కాంటెంట్ నేను మేనేజ్ చేసేదాన్ని, టాలెంట్ మేనేజర్స్ ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్ ఫిల్మ్లో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ టైం ఐ గాట్ ఎక్స్పోజ్ దేర్. ఓకే. సో దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్, ఓకే ఫైన్. అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ హౌ మచ్ ఎఫర్ట్స్ యూ ఆర్ పుట్టింగ్, ఇట్స్ అబౌట్ రైట్ టైం, రైట్ పీపుల్, రైట్ ప్లేస్. అది కరెక్ట్గా వర్కౌట్ అయితేనే మన టైం వచ్చినప్పుడే మనం సెలెక్ట్ అవుతాం. బికాజ్ నేను కాస్టింగ్ కూడా చేశాను ఒక ప్రాజెక్ట్కి, రాక్షసరాజు అని చెప్పి తేజ గారిది రాణా గారిది ప్రాజెక్ట్ అవ్వాల్సింది, బట్ ఇట్ డింట్ గో అహెడ్. పోస్టర్ రిలీజ్ కూడా అయింది, బట్ అది మూవ్ అవ్వలేదు. సో అది నేను తేజ గారితో డైరెక్ట్గా కోఆర్డినేటే, క్లోజ్గా అసోసియేటే మొత్తం హ్యాండిల్ చేశాను. సో ఎలా అనిపించింది అంటే ఒక పాయింట్లో ఇట్ వాజ్ లైక్ క్లరికల్ జాబ్ బ్యాంక్లో. డబ్బులన్నీ మన దగ్గరే ఉంటాయి కానీ మన డబ్బులతో ఏమి చేసుకోలేము. రోల్స్ చేతిలో ఉన్నాయి. ఐ కుడెంట్ పిచ్ మై సెల్ఫ్ బికాజ్ వాళ్ళకి ఒక చిన్న టర్మ్స్లో ఉండేది దట్ వీ షుడెంట్ యాక్ట్ ఇన్ ది ఇండస్ట్రీ. యాక్ట్ ఎనీ క్రాఫ్ట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో అలా దట్ వాజ్ ఇన్ ది అగ్రిమెంట్. సో అలాగా అన్ని రోల్స్కి నేను చూసేదాన్ని, అనిపించారే మనం ఈ రోల్కి సెట్ అవుతాం కదా పెట్టుకొని. సో కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా యాడ్ అయింది. ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో వన్ లైన్లో చెప్పాలంటే రైట్ టైం, రైట్ పీపుల్, రైట్ ప్లేస్. అది కనుక కొట్టింది అంటే పర్ఫెక్ట్గా మనం వస్తాం ఆ ప్లేస్. ఓకే. సో అదర్ దెన్ దీస్ లైక్ రైట్ టైం, రైట్ ప్లేస్ కాకుండా వాట్ ఆర్ ద అదర్ లెర్నింగ్స్ వర్కింగ్ ఇన్ క్వాన్ కానీ, లేదంటే అండర్స్టాండింగ్ ద ఇండస్ట్రీ టువర్డ్స్ ద అదర్ సైడ్ కానీ ఏంటి?
టెక్నికల్గా తెలిసిందండి హౌ స్క్రిప్ట్ రైటింగ్ అనేది టెక్నికల్గా ఎలా ఉంటుంది యూనో ఒక కథ అనుకుంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ది స్టోరీ. చాలామంది ఒక హీరో సెంట్రిక్గా రాసుకుని వస్తారు ఆర్ యూనో కథని బేసిక్గా ఎలా అర్థం చేసుకోవాలనేది తెలిసింది. సెకండ్ థింగ్, యాక్టర్స్ అనేవాళ్ళు యాక్చువల్గా ఎలా ఉంటారు, మనకి సెలబ్రిటీస్ అనగానే అమ్మ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నో దే ఆర్ జస్ట్ లైక్ హ్యూమన్స్ బట్ ద వే దే థింక్. ఇప్పుడు రానా గారితో క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నాను. ఇప్పుడు రానా గారు అనగానే నాకు ఫిల్మ్స్లోకి రాకముందు అసలు ఎలా ఉంటారో, ఎలా ట్రీట్ చేస్తారో, ఆయన ఎలా స్టోరీస్ పిక్ చేసుకుంటారు, బిహేవ్ చేస్తారు తెలిసేది కాదు. బట్ క్లోజ్గా అసోసియేట్ అయినప్పుడు ద వే దే థింక్ అండ్ పర్సీవ్ థింగ్స్ అనేది ఎలాగో నాకు కొంచెం అర్థమైంది. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ యునో, కొంతమంది ఏమనుకుంటారంటే జస్ట్ ఆడిషన్స్కి వెళ్ళాలి, కొంతమంది ఆడిషన్స్ కూడా వెళ్ళరు, వాళ్ళ దగ్గరికి రావాలనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. మనం ఇదొక కంటిన్యూస్ ప్రొసీజర్ అండి ఇక్కడ, యూనో కాన్స్టెంట్గా చేస్తూ ఉండాలి. బట్ అక్కడ నేర్చుకున్నవి ఏంటి అంటే, నేను కాంటెంట్ మేనేజ్ చేశాను కాబట్టి స్క్రిప్ట్ పరంగా ఎలా ఉంటుంది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఈజ్ బిజినెస్. సినిమా అంటే మనం ఆర్ట్ అనుకుంటాం. ఎస్, ఆర్ట్ ఈస్ జస్ట్ మేబీ ఒక 40 to 50% ఉండొచ్చు. బట్ ది అదర్ 50% ఈజ్ బిజినెస్. యా, బికాజ్ యాక్టర్స్ అనేవాళ్ళు రా మెటీరియల్స్ని ఒక గ్రేడ్లో ఎలా మనం పిక్ చేసుకుంటామో ఇట్స్ జస్ట్ లైక్ యూనో అలానే యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎంటైర్ బిజినెస్ అనేది అయితే నాకు బాగా అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. డైరెక్టర్ అనేది క్యాటలిస్ట్ అంతే. ఈ స్టోరీ ఎవ్రీథింగ్ ఆర్ లైక్ రా మెటీరియల్స్ అండ్ హౌ అ డైరెక్టర్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ దోస్ మెటీరియల్స్ టు క్రియేట్ అ ప్రోడక్ట్ అండ్ సెల్లింగ్ దట్. ఇదంతా అర్థమైంది నాకు. ఒక ప్రొడక్షన్ రామనాయుడు స్టూడియోస్తో కూడా అసోసియేట్ అయ్యాను కాబట్టి ఇది. ఓకే, సో మీరు కాస్టింగ్ అన్నారు కాబట్టి రీసెంట్లీ మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. వై దర్ ఇస్ నో స్పెసిఫిక్ కాస్టింగ్ ఏజెన్సీ ఆర్ ఏజెంట్స్ ఆర్ కాస్టింగ్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎందుకు లేరు అసలు అలాగా? ఇప్పుడు నార్త్లో వచ్చేసి కాస్టింగ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. బికాస్ నేను వర్క్ చేసిన ఏజెన్సీ కూడా అది నార్త్దే. ముంబై. సో షేర్ హోల్డర్ రానా ఉండేవాళ్ళు కాబట్టి హీ గాట్ దిస్ హియర్. ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ మేనేజర్ డామినెన్స్ ఉంటుందండి ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు హిందీలో తీసుకోండి, హిందీలో మీకున్న స్టేట్స్ అన్నిటికీ అదర్ దాన్ దీస్ 5 states, ఒక 25 స్టేట్స్కి యూ హ్యావ్ ఓన్లీ 1 బాలీవుడ్. మీకు బాలీవుడ్ అనేదే వాళ్ళు చూస్తారనమాట, అక్కడికే రీచ్ అవ్వాలి. ఇప్పుడు తీసుకున్నా, ఒరిస్సా తీసుకున్నా, హిమాచల్ ప్రదేశ్, ఆల్ దీస్ ప్లేసెస్, అక్కడ నుండి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ బాలీవుడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనకి సపరేట్గా టాలీవుడ్, కాలీవుడ్, యూనో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరినన్నా ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు ఇప్పటికిప్పుడు ఆర్ మీకు కానీ ఎవరినన్నా ఒక యాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఇట్స్ ప్రెటీ ఈజీ, కనెక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో అలాంటి కేసులో ఇప్పుడు కాస్టింగ్ ఏజెన్సీ అనేది పెట్టారు అంటే వాళ్ళు డౌట్ పడతారనమాట. ఇప్పుడు కాస్టింగ్ ఏజెన్సీకి వెళ్ళి వాళ్ళకి కమిషన్ ఇచ్చి మనం యాక్టర్తో మాట్లాడి తీసుకొచ్చే బదులు మనమే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు కదా. బికాజ్ ఐ ఫేస్డ్ ఇట్. ఇప్పుడు నేను ఏదైనా కాస్టింగ్ చేసేటప్పుడు ఒక ఫిలిం ఓపెన్ అవుతుంది అన్నప్పుడు, ఓపెనింగ్ అక్కడికి వెళ్ళి మేము ఇలా ఏజెన్సీ అండి, మేము మీకు కాస్టింగ్ చేస్తాము అంటే, మీకెందుకు ఇవ్వాలి, మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా యాక్టర్స్కి, మేము వాళ్ళని వెళ్ళి తీసుకోవచ్చు కదా, మీకు చెప్పి మీరు కాస్టింగ్ చేసినందుకు మేము మీకు మళ్ళీ పర్సెంటేజ్ ఇచ్చి ఇలా చేయడం ఎందుకు అని. బికాస్ ఇట్స్ ఈజీ టు అప్రోచ్ పీపుల్, ఎవరినన్నా ఈజీగా. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే కానీ, బట్ కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాస్టింగ్ ఏజెన్సీ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల అది నాట్ ఓన్లీ బట్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఆర్ సంథింగ్, హోల్ కాస్టింగ్ లెవెల్లోనే ఎక్కడో దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ అనిపిస్తుంది చాలా సినిమాల వరకు చూస్తే. ఎందుకంటే దో దే హ్యావ్ ద డైరెక్ట్ యాక్సెస్ ఆర్ ద డైరెక్ట్ కాంటాక్ట్స్ టు మెనీ ఆర్టిస్ట్స్ ఆర్ సమ్ పీపుల్, బట్ కాస్టింగ్ ఏజెన్సీ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. ఎందుకంటే దే విల్ చూస్, అంటే ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క ఆర్టిస్ట్కి 100 మందిని చూసుకొని ఫేసెస్ చూసి ఇవన్నీ, బట్ కాస్టింగ్ ఏజెన్సీ బ్రింగ్స్ ఆల్ దట్ టు సింప్లర్ ప్లాట్ఫామ్ కదా. సో మీరు వీళ్ళు అనుకున్న 100 మందిని ఫిల్టర్ చేయాలి, మీరు ఆల్రెడీ 10 మందిని ఫిల్టర్ చేసి ఇచ్చేస్తారు కదా. సో అది అంటే నాట్ ఓన్లీ స్మాల్ ప్రొడక్షన్ హౌసెస్, బిగ్గర్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఏజెన్సీ. ఇప్పుడు మారుతుందండి, ఒకప్పుడైతే కాదు, మేబీ ఒక 5 years నుండి అయితే మారుతుంది. బికాస్ కాస్టింగ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, పుష్ప భాస్కర్ గారు ఉన్నారు, ఆవిడ ఒక్కడే ఉన్నారు అప్పటి నుంచి, వంశీ గారు ఒకరు ఉన్నారు. అది ఒక పాయింట్కి వచ్చిన తర్వాత మధ్యలో చాలా మంది ఉంటారనమాట, కోఆర్డినేటర్స్ కానీ కోఆర్డినేటర్స్ ఉంటారు. బట్ ఫస్ట్ నుంచి నేను అంటున్న ఒకే ఒక పేరు పుష్ప భాస్కర్ గారు. ఆవిడ కన్సిస్టెంట్, ఆవిడ చాలా కన్సిస్టెంట్ గా, ఆవిడ పిక్ చేసుకోవడం కూడా బాగుంటది. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ప్రాపర్ గా చూసా, అమ్మా ఈ రోజు నువ్వు బాగుంటావు,
అని చెప్పి ఆవిడే మెసేజ్ చేసి సెలెక్ట్ చేస్తుంటారు క్యాండిడేట్స్ని. బికాజ్ ఇక్కడ మనం రాసుకున్న స్టోరీస్లో ఫస్టే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. మన తెలుగులో ఎలా ఉంటుంది అంటే అదర్ దాన్ యూనో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్కి, అదర్ దాన్ ఈ ఫిల్మ్స్ లవ్ బడ్జెట్ ఫిల్మ్స్ కాకుండా ఫస్టే వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, మేము ఈ కథ ఈ పర్టికులర్ పర్సన్కి అనుకుంటున్నాము. సో హీరో ఆర్ హీరోయిన్ అనుకున్న తర్వాత వాళ్ళకి సెట్ అయ్యే యాక్టర్స్ ఎవరో మోస్ట్లీ వాళ్ళే చూసేసుకుంటారు అనమాట. చూసేసుకొని మ్యాచ్ చేస్తారు. మిగతా వాళ్ళకి ఆడిషన్స్ పెట్టేస్తారు. సో ఆడిషన్స్లో ఈ అసోసియేట్స్ వాళ్ళు కూర్చునే వాళ్ళే షార్ట్ లిస్ట్ చేస్తారు. బికాస్ దే హ్యావ్ బెటర్ ఐడియా హూ విల్ చూస్ ఫిట్ ఇన్ దోస్ క్యారెక్టర్స్ బెటర్. సో ఇప్పటివరకు అయితే అలానే వస్తుంది. ఇలా కాకుండా బిగ్గర్ బడ్జెట్ ఫిల్మ్స్ వేర్ ఇట్ ఇన్వాల్వ్స్ యూజువల్గా కాస్టింగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎక్కడ వస్తున్నారు అంటే ఇఫ్ ద ఫిల్మ్స్ ఆర్ యూనో పీరియాడిక్ ఫిల్మ్స్ కానీ ఆర్ ఎనీ ఫిల్మ్ క్యాన్వాస్ ఫిల్మ్స్ అలాంటి ఫిల్మ్స్ వాటన్నిటికీ కాస్టింగ్ అనేది ఇప్పుడు తీసుకుంటున్నారు. బట్ మెల్లగా మారుతుందని అనుకుంటున్నాను. చూద్దాం. సో ఈ అంటే మీరు ఆల్రెడీ కొన్ని ఆడిషన్స్ ఇచ్చున్నారు, ఆడిషన్స్ చేసున్నారు, ఆడిషన్స్ తీసుకొని ఉన్నారు. సో ఈ 3 చేస్తున్నారు కాబట్టి సో ఒకటి చెప్పండి, ఫర్ ఎనీ ఆర్టిస్ట్ దట్ కుడ్ బి ఫర్ ఎనీ రోల్, ఒక ఆర్టిస్ట్ని పిలిచి మీకు నచ్చిన సీన్ చేయండి అంటే ఒక ప్రాపర్ ఆడిషనా, లేదంటే ఒక సీన్ పేపర్ ఇచ్చి, లేదంటే మీరు రాసుకున్న అంటే డైరెక్టర్ రైటర్ రాసుకున్న ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చేయమండి రైట్ ఆడిషనా? సో 2 విధాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ చూసుకుంటారు వాళ్ళు. ఓకే, ఫస్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఈ లుక్కి సెట్ అవుతారు. ఫస్ట్ ఇమేజెస్ చూసుకుంటారు, ఈ లుక్కి వీళ్ళు సెట్ అవుతారు, ఏజ్ గ్రూప్లో అనే వాళ్ళందరినీ పిలుస్తాం. పిలిచిన తర్వాత వాళ్ళకి నచ్చింది చేయమంటాం. ఎందుకు అంటే ఫస్ట్ చెక్ దేర్ కాన్ఫిడెన్స్. ఎంత వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, వాళ్ళకి తెలిసింది అయితే వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ రౌండ్లో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, వీళ్ళు టెల్ దెమ్ మీకు వచ్చింది చేయండి. సెకండ్ రౌండ్లో వాళ్ళు యూనో ప్రిపేర్ అయింది బాగా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు అంటే దెన్ వీ గివ్ ఫర్ విచ్ రోల్ దే ఆర్ యూనో సపోజ్ టు. ఓకే, సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ పిక్చర్స్ వచ్చేసి ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని చూస్ చేసుకుంటాము. ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి ఏం తెలుసో అది చెప్పమంటాం. సో దట్ మేబీ మీరు కాస్టింగ్ ఏజెన్సీ కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యారేమో. వెన్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ సమ్ ఆఫ్ ద ఆర్టిస్ట్స్, కొంచెం అంటే ఆల్రెడీ 40-50 సినిమాలు 100 సినిమాలో క్యారెక్టర్ రోల్స్ చేసిన ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే అంటే కొన్ని సెల్లి స్టోరీస్లో ఉంటాయి. సో ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తాం భయ్యా, వెళ్ళిన తర్వాత వాడు సీన్ పేపర్ ఇవ్వడు, స్టోరీ ఏంటో చెప్పడు, థీమ్ ఏంటో చెప్పడు, నీకు వచ్చింది చేయ భయ్యా అంటాడు, నేను ఫేస్ చేశాను అది. నీకు వచ్చింది చేయ అంటాడు, నేను ఏదో ర్యాండమ్గా చేస్తాను చెప్తామంటాడు. అసలు వాడు ఏం చెక్ చేశాడు, ఏం అర్థమైందో నాకు అసలు అర్థం కాదు. కనీసం వాళ్ళు కాల్ బ్యాక్ చేసి కనీసం ఫీడ్బ్యాక్ కూడా ఎవరో ఓకే అయిందా లేదా, మేమే 10 సార్లు ఫోన్ చేసుకుని ఇంకా వాడు చెప్తానంటే మేమే విసుగు చాపేస్తామని కైండ్ ఆఫ్ ఉంటుంది. అవును, నేను ఫేస్ చేశాను అలాంటివి. అంటే జస్ట్ నేను ఫేస్ చేసిన వాటిలో కొన్ని ఏంటంటే పక్కన ఒక చెత్త బుట్ట ఉంది, పెద్ద డస్ట్బిన్ ఉంది, నేను ఇక్కడ పక్కన నిలబడ్డాను, ఒక చిన్న డబ్బా ఫోన్ తీసుకుని యాక్షన్ అన్నారు. ఓకే నేను చేస్తున్నా, ఆయన పట్టించుకోవట్లేదు కూడా అని చూస్తున్నాడు, చేస్తున్నాను. అక్కడ నాకు మళ్ళీ రెస్పాన్స్ రాలేదు. ఇక్కడ ఎలా అంటే అండి, కెమెరాలో పడే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కొంతమంది ఆడిషన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు నాట్ జూనియర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్ అని ఉంటారు అనమాట. మరీ బ్యాక్గ్రౌండ్లో కాకుండా ఫ్రంట్ ఎండ్లో నిలబడే యాక్టర్స్ ఉంటారు కదా. సో వాళ్ళని ఎలా తీసుకుంటారంటే జస్ట్ టు చెక్ ఇఫ్ హౌ దే ఆర్ అపియరింగ్ బిఫోర్ ద కెమెరా. ఓకే, వాళ్ళు కొంచెం వాళ్ళ ప్రెసెన్స్ బాగుండాలి స్క్రీన్లో అని చెప్పేసి కొంతమందిని ఆడిషన్ తీసుకుంటారు. బట్ దే డోంట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఫర్ వాట్ పర్పస్ దే ఆర్ గివింగ్ ఆడిషన్. ఇప్పుడు నేను అలాంటిదే కంపెనీ ఆర్టిస్ట్గా చేశాను రాజా ది గ్రేట్లో, ఆల్మోస్ట్ అలాంటిదే. కాకపోతే నాకు తెలిసిన ఆయన అక్కడ సెట్లో ఉండటం వల్ల నాకు డైలాగ్ ఉంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ చేద్దాము అసలు ఫిల్మ్స్ ఎలా ఉంటుందని ఇనిషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇలాంటి ఆడిషన్స్ కొంచెం అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫైన్, అంటే ఆడిషన్స్ నాకు ప్రాబ్లం బికాస్ దట్ ఈస్ వేర్ యాక్టర్ కెన్ బి జడ్జ్డ్ ఫైన్. కాకపోతే ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్ ప్రాపర్గా ఉండాలి కదా అని అదొక్కటే. ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు ఎన్ని ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు గణపతి కాంప్లెక్స్ మొత్తం ఒక ఈజీగా 20-30 ఉంటాయి ప్రొడక్షన్ ఆఫీసెస్. సో ఒక ఆర్టిస్ట్ అక్కడ నిల్చొని ఉన్నాడంటే ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడు, టీ తాగడానికి ఏదో భయ్య ఒక ఆడిషన్ జరుగుతుంది పదా అంటే పాపం వాళ్ళు చాలా ఆశగా వెళ్తారు. కనీసం బేసిక్ ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఉండదు, ఏముండదు. అట్లీస్ట్ కాస్టింగ్ ఏజెన్సీస్ కానీ కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ ఉంటే ఈ కైండ్ ఆఫ్ స్క్రూటినిటీ అనేది కొంచెం తగ్గుద్ది కదా అనేది ఒక్క థాట్ ప్రాసెస్ అనమాట అంతే. సో మేము జనరల్ మీరు కాస్టింగ్ అనేటప్పటికి నాకు కాస్టింగ్ ఏజెన్సీస్ అనేది డెఫినెట్ గా యాడ్ ఆన్ అవుతుందండి. బికాజ్ ఎవరైతే మనకి అన్వాంటెడ్ ఆడిషన్స్ కొన్ని అసలు చాలా ఊరికేనే పెడుతూ ఉంటారు, టైం పాస్ ఆడిషన్స్ కూడా పెడుతూ ఉంటారు. తెలీదండి, అంటే ఆ ఫిల్మ్స్ డెఫినెట్గా అవి రావు మెయిన్ స్ట్రీమ్కి, అవి ఎలాగో షూటింగ్ ప్రాసెస్కి అలా అవ్వవు.
బట్ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఏ ప్రొడక్షన్ హౌస్లో ఏ సినిమా నిజంగా ఈ సినిమా అవుతుందా లేదా ఇవి తెలియవు చాలా మందికి. అలాంటి వాళ్ళు జస్ట్ ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఏజెన్సీస్ ఇంకా రావాలనే ఐ విష్. ఓకే. బికాజ్ ర్యాండమ్గా ఆడిషన్స్కి వెళ్ళి అక్కడ యూనో ఇన్సల్ట్ అవ్వడం, వాట్ ఎవర్, ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దెమ్సెల్స్ అలా అయ్యే బదులు ఇఫ్ దే కెన్ రిజిస్టర్ విత్ అ పర్టిక్యులర్ కంపెనీ, వాళ్ళు ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దే కెన్ గివ్ దెమ్ ప్రాపర్ ఆపర్చునిటీస్. సో ఫైన్. సో ఇలా ప్రొడక్షన్ ఆఫీసులు రీచ్ అవుట్ అవ్వడం కానీ, లేదంటే ఒక ర్యాండమ్ పర్సన్స్ని కలవడం కానీ, ఇదంతా కూడా అంటే మోర్ దెన్ సేఫ్టీ ఇది ఏమవుద్దంటే ఒకనొక స్పెసిఫిక్ పాయింట్లో ఐడెంటిటీ క్రైసిస్లో కూడా అయిపోతుంది. అవును. సో అది ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అయ్యాను. అదే అసలు నేను కరెక్టేనా ఇండస్ట్రీకి, నేను సరిగానే పర్ఫామ్ చేస్తున్నానా లేదా, ఎక్కడ ఫాల్ట్ నాలో ఉందా వాళ్ళలో ఉందా. యూస్ టు ఆస్క్ లాట్ ఆఫ్ పీపుల్. ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అడిగేదాన్ని అసలు నేను అప్రోచ్ అవుతున్న విధానం కరెక్టేనా, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో దట్స్ ద రీజన్ ఐ టుక్ అ బ్రేక్. కావాలనే సరే రాద్దాము, రాస్తే వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు చూద్దాం అని చెప్పేసి యా ఇట్ హ్యాపెండ్ అలాగా. ఓకే. సో ఆ ఫేస్ క్రాస్ ఆ అయ్యారన్నమాట. ఫేస్ డెఫినెట్గా క్రాస్ అయ్యాను. అవును. అది అందరికీ కామన్ అనిపిస్తుంది ఒక్కోసారి. అవునండి. ఏదో ఒక స్పెసిఫిక్ పాయింట్లో అసలు మనం ఎందుకు అసలు మనం ఇందులో ఎందుకున్నాం అనే కైండ్ ఆఫ్ ఒకటి థాట్ వస్తదేమో. కానీ ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐ ఫేస్డ్ ఆల్ దోస్ థింగ్స్. బికాజ్ కొంతమందికి స్టార్టింగ్లోనే మంచి రోల్స్ వచ్చేస్తాయి, ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ రోల్స్ పిక్ చేసుకోవడంలో చాలా కష్టంగా ఫీల్ అవుతారు. బికాజ్ ఇది అప్పటికే టైప్ కరెక్టా కాస్టెడ్ అయిపోతారు కాదా, వాళ్ళు. అప్పటికే టైప్ కాస్ట్ అయిపోతారు. అట్ ది సేమ్ టైం ఇది కరెక్టా కాదా అనిపిస్తుంది. అండ్ దే ఫీల్ అండర్ కాన్ఫిడెంట్ నెక్స్ట్ రోల్స్ పిక్ చేసుకోవడంలో. అరే ఇలాంటివి చేస్తే మనం ఏమనుకుంటారు, ఇలాంటివి చేయకపోతే ఏమనుకుంటారు, అంతకంటే తక్కువ చేయకూడదు, అంతకంటే ఎక్కువ చేయకూడదు, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఆర్ నా లాంటి స్ట్రగుల్ చూసిన వాళ్ళకి ఏంటంటే, ఒక రోల్ వచ్చిన తర్వాత దే విల్ బి ఇనఫ్ కాన్ఫిడెంట్ టు చూజ్ అదర్ రోల్స్. ఓకే ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, అది కాకపోతే ఇంకోటి వస్తుంది అని చెప్పేసి ఒక మైండ్ సెట్ అయితే వస్తుంది. సో ఇన్ దట్ వే ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు ఫేస్ ఆల్ దోస్ స్ట్రగుల్స్ అండ్ కమ్ హియర్. ఓకే. బట్ అదంతా ఈ స్ట్రగుల్స్‌ని గాని అంటే స్ట్రగుల్స్ అని కూడా అనకూడదు. ఇవి రెగ్యులర్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్‌పీరియన్సెస్ అనొచ్చండి. అంతే. ఎక్స్పీరియన్సెస్. సో ఈ ఎక్స్‌పీరియన్సెస్‌లన్నీ ఫేస్ చేస్తున్నప్పుడు థింగ్ ఏంటంటే ఎక్కడో ఒక పుల్ బ్యాక్ కూడా ఉంటుంది. అవసరమా అనే కైండ్ ఆఫ్. అంటే దో యూ ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ ఆర్ దో యూ ఆర్ అంటే ఒక మైండ్‌లో ఫిక్స్ అయిపోయి లేదు సినిమాలోనే ఐ షుడ్ బి ఎయిమింగ్ ఆర్ ఐ షుడ్ బికమ్ సో అండ్ సో అని అనుకున్నప్పటికి కూడా. సో ఆ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేయడానికి చాలా ఒక మోర్ దెన్ మోటివేషన్ ఇట్ షుడ్ బి లైక్ పీపుల్ షుడ్ బి స్టబర్న్ యాజ్ వెల్ స్పెసిఫిక్ టైమ్ లైన్‌లో. సో సో దానికి ఎవరు మీకు సపోర్ట్ లైక్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ పీపుల్ స్టుడ్ బై యువర్? మోస్ట్లీ ఐ స్టుడ్ బై మై సెల్ఫ్ అండి. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు. బట్ ఏంటి అంటే కొంతమంది మన ఫ్యామిలీలో కూడా చాలా మంది చెప్తుంటారు పేరెంట్స్కి, దో పేరెంట్స్ సపోర్ట్ అస్ జస్ట్ టు డైవర్ట్ దెమ్ ఆర్ టెల్ దెమ్ దట్ దిస్ ఈస్ నాట్ గోనా హ్యాపెన్. చాలా మంది ఉంటారు. బట్ ఒక పాయింట్ తర్వాత మనకు అనిపిస్తుంది, అరే ఇంత ఇన్సల్ట్ అవుతున్నారు మన వల్ల మన పేరెంట్స్, ఈ మళ్ళీ వెనక్కి వస్తే నేను చెప్పానా ఇది వర్కౌట్ అవ్వదు అనేవాళ్ళు ఉంటారు. సరే ఆల్రెడీ ఇన్ని స్టెప్స్ వేసాం కాబట్టి ఇంక ముందుకే వెళ్దాము, ఏముంది వెనక్కి వస్తే మళ్ళీ అదే సేమ్ ఓల్డ్ థింగ్ చేయాలి. బట్ ముందుకెళ్తే వీ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్ అన్నట్టు అనిపించింది. సో అదే ఒక మొండితనం, దాంతోనే ఇంకా చేసుకుంటూ వెళ్ళా. గుడ్ టు నో దట్. అండ్ సో కమింగ్ బ్యాక్ టు లిటిల్ హార్ట్స్. సో ఈ సినిమాలో మీకు డైలాగ్ వర్షన్స్ అయితే తక్కువే ఉన్నాయి, లైక్ డైలాగ్స్ అయితే తక్కువే ఉన్నాయి, బట్ దెర్ ఇస్ ఎ లాట్స్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఫర్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్. సో డైరెక్టర్ వాజ్ పర్టికులర్ అబౌట్ దట్, ముందే చెప్పున్నాడా ఇలాగా డైలాగ్స్ తక్కువ ఉంటాయి కానీ యూ విల్ బీ అరౌండ్ ద ఫిలిం ఫర్ ద హోల్ టైమ్ అని? అంటే డైలాగ్స్ అలాగా అని కాకుండా ఆయన సీన్స్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళారు. ఓకే. సీన్స్ ప్రకారం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అని చెప్పుకుంటూ వెళ్ళారు. నేను ఓకే చెప్పిన సీన్ అయితే సెకండ్ హాఫ్లో నాకు ఆ సీన్ నచ్చింది. సో ఆ సీన్ చేస్తే డెఫినెట్గా చాలా స్కోప్ వస్తుంది అని నేను ఫిక్స్ అయిపోయాను. సత్యకృష్ణ గారితో ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ చేస్తే ఖచ్చితంగా నాకు రికగ్నిషన్ వస్తుంది అని అయితే నేను ఫిక్స్ అయ్యాను. సో అది మైండ్లో పెట్టుకుని మిగతాదంతా వేరెవర్ ఐ హ్యాడ్ ప్రెసెన్స్, నాకు ఉన్న స్కోప్లో నేను పర్ఫామ్ చేద్దాము అన్నట్టే అనుకుని ఐ వాజ్ దేర్ త్రూ అవుట్. సో ఇట్స్ నాట్ అబౌట్ డైలాగ్స్ ఆర్ మనం ఎంత డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్ళినా కానీ ఒక పాయింట్లో ఏంటి ఓన్లీ డైలాగ్సే ఉన్నాయి అమ్మాయికి, ఇంకేం యాక్షన్ లేదా అనిపిస్తుంది. అలాగే సైలెంట్గా ఉన్నా కానీ జస్ట్ ప్రెసెన్సే ఉంది ఏంటి ఏం లేదని. ఐ థింక్ ఐ ట్రై టు బ్యాలెన్స్ బోత్ అండ్ ఆల్సో మార్తాండ్ ఆల్సో ట్రై టు బ్యాలెన్స్ బోత్. పర్టికులర్గా అంటే నేను చెప్పాను కదా, ఐ మీన్ మీడియాకి ఇంతకుముందు చెప్పినట్టున్నాను,
ఆ పర్టికులర్ రోల్కి నేను సెలెక్ట్ అయిపోయానని అదే రోజు నాకు చెప్పేశారు. ఆడిషన్ ఈవెంట్లో చెప్పారు తీసుకున్న కదా. వెంటనే హీ సెడ్ ఐఎమ్ సెలెక్టెడ్. ఓకే, అది బిగ్గెస్ట్ రిలీఫ్ అసలు. ఈవెన్ యూ టర్న్ లో పవన్ ఐ మీన్ కుడియడం అయితే వెబ్ సిరీస్ లో పవన్ కుమార్ గారు కూడా నేను ఆడిషన్ చేసిన వెంటనే యూఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్ అని చెప్పేసారు. ఓకే, సో మోస్ట్లీ నాకు అలానే వర్కౌట్ అయ్యండి. ఆ రోజు ఎవరైతే చెప్పారో యూఆర్ సెలెక్టెడ్ అని అవి లేదంటే ఇంక రానట్టే. లేకపోతే ఇంకా రానట్టే అనిపించేది. ఎందుకు చెప్పొచ్చు కదా అట్లీస్ట్ కాల్ చేసి సెలెక్ట్ అవ్వలేదు అని అంటే. అది 2 థింగ్స్ ఉండొచ్చండి. ఒకటి వాళ్ళు ఏం చెప్తాము ఇంకా వాళ్ళకే వాళ్ళు అర్థం చేసేసుకుంటారులే అని అనుకుంటారు. లేకపోతే టైం దొరకవు వాడెవర్. ఓకే, కూల్. సో అంటే ఈ సినిమాతో వచ్చింది రికగ్నిషన్ వచ్చింది, ఫైన్. సో అంటే పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా బట్ మీకు వచ్చిన వ్యాలిడేషన్ ఏంటి? సో నేను కొన్ని అనుకునేదాన్నండి. సంధ్య థియేటర్లో పోస్టర్ పడాలి. అది ఎలాగో తెలీదు, ఎలా అవుతుందో తెలీదు. బట్ అది సంధ్య థియేటర్లో పోస్టర్ పడాలి అనుకున్నాను. ఫ్యామిలీలో ఓకే షీఈస్ డూయింగ్ సంథింగ్ వర్త్ అని అనుకోవాలి అనుకున్నాను. నేను చేసిన రోల్కి స్పెసిఫిక్గా నాకు రికగ్నిషన్ రావాలి అనుకున్నాను. అండ్ నేను చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ తెలియాలి అనుకున్నా. ఈ 4 అయ్యాయి, ఒక్కటే ఫిల్మ్తో అయ్యాయి. సూపర్. యా, ఈ 4 ఒకటే ఫిల్మ్తో జరగటం అనేది ఇట్స్ లైక్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. యా, చూసాం కదా మహేష్ బాబు ట్వీట్ అయ్యంగానే అందరూ సెలబ్రేషన్స్. మామూలుగా కాదు. మా అతను అయితే టపాసులు పేల్చాడు ఏకంగా. ఓకే, నేను పీపుల్ ఆర్ వెయిటింగ్ కదా, సింజిత్ ఫ్యాన్ బాయ్ కదా. సో సింజిత్కి అయితే ఇంకా అసలు నిజంగా ఎక్కడ ఫోన్ ఆఫ్ చేస్తాడు అనుకున్నా కానీ ఆఫ్ చేయలేదు. పెట్టారుగా మహేష్ బాబు ఫోన్ ఆఫ్ చేయొద్దు అని, ఆపేసి ఎక్కడికి వెళ్ళొద్దు బ్రదర్ చెప్పారు. కూల్. అంటే ఫైన్, దిస్ ఈస్ యువర్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ ఇస్ ఫైన్. బట్ మీకు వచ్చిన ప్రాపర్ అప్రిషియేషన్ ఏంటి? నాకు ఇప్పటి వరకు కాల్ చేయని నేను కొన్ని ఆడిషన్స్కి వెళ్ళుంటాను, ఆర్ కొంతమందిని ఆపర్చునిటీస్ అడుగుంటాను. నాకు ఒకసారి ఫిల్మ్ జరుగుతున్నప్పుడు ఛాన్స్ ఇవ్వండి అని. వాళ్ళు ఎప్పుడు నాకు రిప్లై ఇవ్వని వాళ్ళు కూడా ఇచ్చారు. ఓకే, దే సా మై పర్ఫార్మెన్స్ అండ్ దే అండర్స్టూడ్ దట్ ఓకే షీ క్యాన్ బీ ఏబుల్ టు డూ. చాలామందికి తెలియదు కదా, మేము చేయగలం అని చెప్తాం, కానీ మనం ఎంత ఆడిషన్ చేసి పంపించినా కానీ దే విల్ బి గెటింగ్ లాడ్ ఆఫ్ ఆడిషన్స్ అండ్ లాడ్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ దెమ్. ఇప్పుడు ఇది మీకు విజిటింగ్ కార్డ్ యూజ్ విజిటింగ్ కార్డ్ లాగా అయింది. వెళ్ళిన తర్వాత ఓకే లిటిల్ హార్ట్స్ అంజలి అనగానే గుర్తుపడతారు. యా, ఇండస్ట్రీలో గుర్తుపట్టడం అయితే ఒక అచీవ్మెంట్, ఆర్ అదే మీరు అన్నట్టు విజిటింగ్ కార్డ్ లాగా అయితే యూజ్ అయింది. సో అయితే ఇంకా ఆల్మోస్ట్ లిటిల్ హార్ట్స్ అనేది మీకు ఒక లైఫ్ చేంజర్ అయితే. లైఫ్ చేంజర్ ఖచ్చితంగా. నేను మార్తాండ్ కూడా మూవీ సక్సెస్ మీట్ అప్పుడు అదే చెప్పాను, ఇది లైఫ్ అనేది ఇలా టర్న్ చేసేసింది. యా, బిగ్గెస్ట్ స్టెప్ టిల్ డేట్ ఇదైతే ఫిల్మ్. సో ఫైన్, మరి ఈ సినిమా తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చాయి మీకు? 2 వచ్చాయి. 2 ఆఫర్స్. యా, సైన్డ్. సైన్డ్. ఓకే, అదే ఇంకా రివీల్ చేయకూడదు అన్నట్టు అన్నారు కాబట్టి. ఓకే. సో మరి ఫైనాన్షియల్గా ఎలాగ నిలదొక్కునేవారు ఈ టైం లైన్ అంతా కూడా? ఫైన్ అంటే క్వాన్లో జాబ్ చేసినప్పుడు అయితే ఫైన్, బట్ బిఫోర్ దట్ పోస్ట్ క్వాన్? బిఫోర్ క్వాన్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉండేదాన్ని. బట్ దట్ వాస్ వెరీ లిటిల్ మనీ కదా. వెరీ లిటిల్. కానీ అందులోనే ఇంకా నేను పేరెంట్స్తోనే కలిసి ఉంటున్నాను కాబట్టి నాకు అది, నేను ఒకవేళ వాళ్ళ నుండి సపరేట్గా వచ్చి ఉంటే నేను ఎక్కువగా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చేదేమో. బట్ వాళ్ళతోనే ఉంటున్నాను కాబట్టి నాకు ఫినాన్షియల్గా అంత ఎక్కువ స్ట్రగుల్ అయ్యే సిచ్యువేషన్ రాలేదు ఎప్పుడు. సో ఉన్న కొద్ది కూడా మన పాకెట్ మనీకి అలాగే యూజ్ అయిపోయేవి. సో థ్యాంక్ఫుల్లీ నేను ఇంట్లోనే ఉన్నాను. బట్ ఐ రియలీ వండర్, చాలామంది వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి చిన్న చిన్న ఊర్ల నుండి హైదరాబాద్కి వచ్చేసి చిన్న రూములు తీసుకుని చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. బట్ అదే అండి, ఇప్పుడు వీ షుడ్ నో అవర్ వెపన్. ఇప్పుడు ప్రతిసారి ఒకటే వెపన్తో ఫైట్ చేస్తే అవ్వదు. యూ షుడ్ కీప్ చేంజింగ్ యువర్ వెపన్. ఓకే, ఈ పర్టికులర్ విధానంలో మనం ట్రై చేసాము, అవ్వలేదు, నెక్స్ట్ ట్రై అనదర్ వే, నెక్స్ట్ ట్రై అనదర్ వే. ఇప్పుడు నేను కూడా పెద్దగా రీల్స్ చేయనండి. నాకు నా కెమెరా యాంగిల్ నేను పెట్టుకోవడం నాకు రాదు. నాకు ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చి ఇది చేయమంటే నేను చేస్తాను. బట్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ రియలైజ్డ్, ఇప్పుడు ప్రొఫైల్స్ చూడడం కూడా ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ చూసే ఇట్స్ జస్ట్ లైక్ అ పోర్ట్ఫోలియో అయిపోయింది. సో ఓకే, నేను ఎందుకు టిపికల్గా నేను ఇవి చెయ్యను అని పెట్టుకోవాలి. ఓకే, లెట్ మీ ట్రై దిస్ ఆల్సో అని చెప్పేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ రీల్స్ అండ్ ఆల్, చిన్న చిన్న ఎంటర్టైనింగ్ కాంటెంట్స్ అవన్నీ చేస్తూ ఉన్నాను. సో దట్స్ హౌ ఇన్ ఎ వే ఐ కెన్ సే దట్ నాకు లిటిల్ హార్ట్స్ కూడా దానివల్లే వచ్చింది అని. నిఖిల్ అని చెప్పేసి ఒక అసోసియేట్ వర్క్ చేసేవాడు, నిఖిల్. తను రీల్స్ చూసి నన్ను అప్రోచ్ అయ్యాడు. ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్ మీరు బాగా ఇస్తున్నారు, ఇలాంటి కొంచెం ఆరగెన్సీ ఉన్న రోలే మేము చూస్తున్నాము, యూ క్యాన్ కమ్ అని. At the same time, one of my colleagues from Kwan agency also, she said there is requirement ఈ film ki you can go.
సో ఇన్ అ వే 50% నాకు ఈ ఫిల్మ్ నన్ను రీల్స్ చూడడం ద్వారానే వచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఏదో ఒకటి ఎక్స్‌ప్రెస్ చేయాలి వాళ్ళ టాలెంట్ అన్నట్టు ఉంటుంది. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అన్ ఆడిషన్ అండ్ షోయింగ్ ఇట్ సమ్‌వేర్, ఇప్పుడు ఒక పెద్ద ప్లాట్‌ఫార్మే ఉంది కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ లాంటిది, దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎలాగో అది కామన్, అందరికీ తెలిసిన విషయమే. అందరూ రీల్స్‌లో చూసే తీసుకుంటున్నారు. దట్ డజంట్ మీన్ రీల్స్ చేస్తేనే అవుతుంది అని. బట్ ఇఫ్ యూ కెన్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ ఇట్స్ లైక్ అనదర్ ప్లాట్‌ఫార్మ్ అంతే. ఇన్ అదర్ ప్లాట్‌ఫార్మ్ అలాగా నాకు యూజ్ అయింది. అంటే డోంట్ గెట్ అఫెండెడ్, బట్ అంటే మీరు మీ పాకెట్ మనీ కోసం యూఆర్ ఎర్నింగ్ ద మనీ, బట్ యూ నెవర్ ఫెల్ట్ దట్ ఓకే ఐ షుడ్ బి సపోర్టింగ్ మై పేరెంట్స్ యాజ్ వెల్ కైండ్ ఆఫ్ అది ఉంటుంది కదా ఎక్కడో? చాలా. ఎందుకంటే చాలా మంది అన్నారు. ఇన్‌ఫాక్ట్ నా కొలీగ్స్ ఇన్ఫోసిస్‌లో ఎవరైతే పనిచేశారో దే ఆర్ ఎర్నింగ్ లాట్ బెటర్ దాన్ మీ. వాళ్ళు కార్లు కొన్నప్పుడు కానీ, వాళ్ళు ఏమైనా ఫ్లాట్స్ అలాగా కొని వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకెళ్ళడం బయట కానీ అనిపించేది. అరే మనం చేయొచ్చు కదా ఇలాగా అని. ఐ యూజ్డ్ టు టాక్ టు దెమ్ ఆల్సో. ఏంటి నేను కరెక్టే చేస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు అంటే దే వర్ లైక్, మాకు ఇంకో ఆప్షన్ లేక నీ అంత ధైర్యం చేయలేక మేము ఈ పనులు చేస్తున్నాము. అంటే నాట్ ఎవ్రీవన్ హూ ఈస్ డూయింగ్ సాఫ్ట్‌వేర్ జాబ్ ఆర్ లైకింగ్ ఇట్. వాళ్ళు ఏదో కంపల్షన్ మీదో ఫైనాన్షియల్ థింగ్స్, కమిట్మెంట్స్, సొసైటల్ ప్రెషర్స్ వాటి వల్ల చేస్తున్నారు. వాళ్ళు అదే అంటారు, మీకు ఫైనాన్షియల్‌గా ఏమన్నా కావాలా మేము సపోర్ట్ చేస్తాం నిన్ను. బట్ అన్నీ వదిలేసుకుని మీలాగా మేము రాలేకపోయే ఇక్కడ ఉండిపోయాం కాబట్టి వీళ్ళు అట్లీస్ట్ ట్రై టు సపోర్ట్ యూ. అంటే చాలా ఒక నమ్మకం ఇచ్చేవాళ్ళండి. మేము ఉన్నాం, ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చేస్తావు, ఖచ్చితంగా అవుతావు అని. ఒక బ్లైండ్ నమ్మకంతో వెళ్ళిపోవాలండి. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను, చాలామంది నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను, దే వర్ టాకింగ్ దట్ ఫిల్మ్స్లో చాలా డబ్బులు ఉన్నాయి కదా అని వచ్చాం మేము అని. ఇట్స్ ది అదర్ వే అరౌండ్. మీకు ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనేది ప్రైమరీగా పెట్టుకోండి, డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. అంతేగాని డబ్బులు రావాలని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తే మాత్రం చాలా డిమోటివేట్ అయిపోతాము, ఈజీగా డిసప్పాయింట్ అయిపోతాము. అండ్ అప్పులు చేసుకుని వచ్చే వాళ్ళకైతే వద్దనే చెప్తాను. నో, ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ యు ఆర్ కంప్లీట్లీ invested in films, then only please come. It is a lot time taking ఉంటుంది ఇక్కడ, చాలా టైం టేకింగ్ ఉంటుంది, చాలా పేషెన్స్ కావాలి. ఓకే. సో గ్రేట్ ఆఫ్ యువర్ పేరెంట్స్, ఎందుకంటే అట్లా సపోర్ట్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఎ లిటిల్ థింగ్. ఎందుకంటే లైక్ అంటే చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు, బట్ దే విల్ హ్యావ్ దట్ పెయిన్ యాజ్ వెల్. అరే లేదు వాళ్ళలాగా మా అమ్మాయి సెటిల్ అవ్వలేదు, వాళ్ళలాగా ఆబ్వియస్గా ఈ సొసైటల్ కంపారిజన్స్ లేదంటే మీరు అన్నట్టు రిలేటివ్స్లో ఇట్లా ఉంటాయి కదా, బట్ స్టిల్ దే స్టుడ్ బై యూ అంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఏం చేస్తుంటారు పేరెంట్స్? నాన్న బిజినెస్ చేస్తారండి, ఇక్కడ చిన్న బిజినెస్ చేస్తారు, ఊర్లో ఫార్మ్ ల్యాండ్స్ అవి ఉన్నాయి. ఓకే ఓకే. మదర్ హౌస్ వైఫ్. సో ఫైనాన్షియల్లీ దేర్ నో ఇష్యూస్. మా తాతయ్య డెప్యూటీ కలెక్టర్ గా వర్క్ చేసి హైదరాబాద్ లో రిటైర్ అయ్యారు. ఓకే. అప్పటి నుండి ఫ్యామిలీ గాట్ సెటిల్డ్ హియర్. దెన్ ఫైన్. ఓకే. అంటే ఇట్స్ నాట్ లైక్ స్ట్రగ్లింగ్ అనేది లేదు కాబట్టి ఆ మెంటల్ టెన్షన్ కూడా ఉండదు. ఓకే లేదు ఐ షుడ్ సపోర్ట్ దిస్ అదర్ ఆర్ సంథింగ్. ఓకే దెన్ ఫైన్. ఎందుకంటే అది ఒక మేజర్ ఫ్యాక్టర్ అయిపోతుంది ఇది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో. ఎంత మన ప్యాషన్ మనం ఫాలో అవుతున్నప్పటికి కూడా లేదు ఐ షుడ్ డూ దిస్ యాజ్ వెల్ కదా అన్నట్లుగా ఒక టర్నింగ్ కొంచెం లాగుతూ ఉంటుంది కదా. సో ఓకే ఆ భారం లేదు మీకు. అదైతే లేదు, బట్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రోల్స్ వస్తే ఆబ్వియస్గా యూ కెన్ డూ బెటర్ ఆబ్వియస్లీ. ఓకే. సో ఫైన్, ఇప్పుడు యూ గట్ ద ఫ్రేమ్, యూ గట్ ద నీడెడ్ ఆఫర్స్ రైట్ నౌ. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది మీ కైండ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద రోల్స్ కానీ లేదంటే మీ కెరీర్ చాయిసెస్ కానీ? సో నాకు రైటింగ్ ఇంట్రెస్ట్ ఉందండి. అట్ ద సేమ్ టైం నేను పిచ్ చేస్తున్నాను కూడా, నేను రాసినవి కొన్ని. ఓకే. రైటింగ్ స్టార్ట్ అయింది ఎలాగా అంటే నేను మీకు చెప్పాను కదా, షార్ట్ ఫిల్మ్స్లో అలా స్టార్ట్ చేశాను. బట్ అట్ ద సేమ్ టైం ఆ ప్రాసెస్లో వెళ్ళే కొద్దీ నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం ఎంత బాగా రైటప్ అనేది చేస్తామో అంత బాగా వీ కెన్ అండర్స్టాండ్ రోల్స్ విచ్ ఇస్ ఇంటర్డిపెండెంట్, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ యాజ్ అన్ యాక్టర్. మనం ఏదైనా రోల్స్ పిక్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా మన రైటింగ్ అనేది మనకి చాలా బాగా అర్థం అవుతుంది. సో ఇఫ్ వీ రైట్ సంథింగ్, వీఆర్ ఇమాజినింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ దట్ రోల్ అండ్ వీఆర్ రైటింగ్ ఇట్. సో ఆ ఇమాజినేషన్ పవర్ వల్ల ఐ మీన్ మనం ఎంపథైజ్ అవుతాం ఆ పర్టికులర్ క్యారెక్టర్తో, అండ్ వీ క్యాన్ బీ ఏబుల్ టు పర్ఫామ్ వెల్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. సో ఈ రెండిటి పరంగా నాకు ప్యారలల్గా నేను ఈ రెండు టేకప్ చేద్దాం అనుకుంటున్నాను గోయింగ్ ఫార్వర్డ్. అట్ ద సేమ్ టైం నేను అదే అండి, రోల్ స్పెసిఫిక్ అంటే క్యారెక్టర్ స్పెసిఫిక్. అంటే క్యారెక్టర్ అంటే మన దగ్గర క్యారెక్టర్ ఆర్టిస్టా అనుకుంటారు, ఇట్స్ నాట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.
ఇట్స్ అబౌట్ ది టైప్ ఆఫ్ రోల్ ఐ వాంట్ టు పర్ఫామ్. అది లీడ్ అయినా కావచ్చు, యూనో ఒక సిస్టర్ రోల్ అయినా ఏదైనా కానీ, జస్ట్ లైక్ ఐశ్వర్య రాజేష్ గారు ఎలా అయితే ఒక ఫిల్మ్లో లీడ్ చేస్తారో, క్యారెక్టర్ చేస్తారో, సతీదేవ్ ప్రియదర్శి, అలాగా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మల్టిపుల్ రోల్స్. అది లీడ్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, యూనో ఒక చాలా ఎమోషనల్ రోల్ అవ్వచ్చు. అండ్ ద ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ ద ప్లాట్. ఆ సినిమాలో మన వల్ల ఎంత యాడ్ అవుతుంది, అది మనకి సినిమాకి ఎంత పేరు తీసుకొస్తుంది, ఇలాంటి పర్టికులర్ రోల్స్ అయితే నేను చూద్దాం అనుకుంటున్నాను, రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్. బట్ అది అదంత ఈజీ కాదు కదా, యూ ఆల్వేస్ కాంట్ గెట్ సచ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ కదా. సో సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు ప్లే జస్ట్ నిల్చోవడం ఒక క్యారెక్టర్ లాగా, లేదంటే ఒక సైడ్ కిక్ ఫ్రెండ్స్ లాగా ఉండడం, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ ఎక్కువ ఆఫర్ చేయబడతాయి మోస్ట్లీ. సో దాన్ని ఎలా ఫిల్టర్ చేస్తారు అప్పుడు? అంటే నేను లాంగ్వేజెస్కి ఓపెన్గా ఉన్నాను, నాట్ ఓన్లీ తెలుగు, వేరే లాంగ్వేజెస్లో కూడా. ఈవెన్ ఐ కెన్ స్పీక్ హిందీ, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ స్పీకింగ్ తమిళ్ ఆల్సో. నేను చెన్నైలో వర్క్ చేశాను ఒక 2 years అలాగా, ఇన్ఫోసిస్. సో అలాగా నాకు తమిళ్ మాట్లాడడం వచ్చు. సో అలాగా మన ఒకవేళ తెలుగులో ఇఫ్ దేర్ ఈస్ నో పాసిబిలిటీ, అంటే కంప్లీట్గా అని కాదు, ఇప్పుడు నేను ఇప్పుడు ప్రెసెంట్ ట్రై చేస్తున్నాను, ఒకవేళ ఇక్కడ లేదు అంటే వేరే దాంట్లో, at the end of the day it is cinema kabatti I'm open to work in any language if this criteria is met. Is something I'm looking for a very long career in cinema then. Yes, sustain avudavane vachanu ikkada. It's not that kodi రోజులు వర్క్ చేసాము, ఫేమ్ వచ్చింది, you know, we got enough money అలా కాదు. అంటే మనం అదే అండి, చాలా మంది యాక్టర్స్ని చూస్తాం కదా, వాళ్ళు కన్సిస్టెంట్గా ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు అని చెప్తూ ఉంటారు, అసలు ఎలా ఉంటున్నారు ఇన్ని సంవత్సరాలు అని. ఇట్స్ లవ్ ఫర్ సినిమా. ఇన్ఫ్యాక్ట్ నాగేశ్వరరావు గారు లాస్ట్ షాట్ కూడా ఆయన ఆల్మోస్ట్ డెత్ బెడ్లో ఉన్నప్పుడు చేశారు. అంటే ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే సినిమా మీద అలా చేస్తారు అని. సో నాకైతే ఇది ఈవెన్చువల్గా డెవలప్ అయిందండి, ఒక రోజులో వచ్చిన ఇంట్రెస్ట్ కాదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఒక రోజులో వచ్చినా కూడా దాని థాట్ ప్రాసెస్ అనేది ఇట్ షుడ్ హ్యావ్ దట్ ప్రొలాంగ్డ్ కాన్షియస్ డెసిషన్ కదా అది. ఓకే, అంటే మీరన్న లాంగ్ కెరీర్ అనేది ఇప్పుడు కొంచెం కష్టమేమో అని నా బిలీఫ్. బికాస్ మీరు అనుకున్న, మీరు చూసిన యాక్ట్రెసెస్ వీళ్ళందరూ 30 years 40 years, లైక్ ఈవెన్ త్రిష, నయనతార, వీళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ వెరీ ఎర్లీ. అంటే ఆ టైంలో ఇంత సెట్ ఆఫ్ హీరోయిన్స్ ఇంపోర్ట్ కానీ అది లేదనమాట. ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ నుంచి దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ కమింగ్ డౌన్ టు ద ఇండస్ట్రీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, లేదంటే రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి కానీ. సో ఇప్పుడు అది ఆ సస్టైనబిలిటీ ఫ్యాక్టర్ ఇప్పుడు కొంచెం కష్టమేమో ప్రెసెంట్ కరెంట్ సినారియోలో. ఓకే, సో అదే అండి, డిపెండ్స్ ఆన్ పికింగ్ ద రైట్ రోల్స్. మనం రైట్ ఇప్పుడు ఒకటే మొరాటనస్గా స్టూడెంట్గా చేస్తే అరే అమ్మాయి స్టూడెంటే టైప్ కాస్ట్, లేకపోతే వదినా చెల్లి ఇలా చేసుకుంటే వెళ్తే టైప్ కాస్ట్. మనకి మనం కొత్తగా అనిపిస్తేనే చూసేవాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా రిసీవ్ చేసుకుంటారు. నాకు తెలిసి చాలామంది లాంగ్ రన్లో, అంటే అప్పట్లాగా కాకపోయినా ఇప్పుడు లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వాలి అంటే యూ షుడ్ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ పికింగ్ ద రోల్స్, సో దట్ అరే ఈ అమ్మాయి స్టూడెంట్లా చేసింది, ఇక్కడేంటి ఇలా చేస్తుంది. అట్ ద సేమ్ టైం రేపు పొద్దున్న నేను ఒక మదర్ రోల్లా చేసినా కూడా, మళ్ళీ నేను వచ్చి ఒక 16 yearsలో చేసినా కూడా I should play that role in such a way that people will convince. Unless and until we are confident about doing that role, జనాలు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు సిద్ధార్థ్ ఉన్నారు, మన 3 BHKలో యూనో కమింగ్ ఆఫ్ ఏజ్ లాగా అన్ని ట్రాన్సిషన్స్, పీపుల్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ డూయింగ్ యూనో ఆల్ దోస్ రోల్స్. అలాగా మనం ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తామో మన రోల్స్తో, అంత ఇంట్రెస్టింగ్గా జనాలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. సంథింగ్ ఐ ఫీల్. ఓకే, సో ఈ లిటిల్ హార్ట్ సినిమా చూస్తున్నప్పుడు కూడా అంటే కొంచెం మీ శివాని కంటే కూడా మీరు కొంచెం అంటే ఏజ్ వైజ్ కొంచెం పెద్దగా కనిపిస్తారు అక్కడ సినిమాలో. సో నాకు ఫస్ట్ సినిమా చూస్తాను సేపు ఈవెన్ ఎక్కడో చూసినట్టుంది ఫీల్ తప్పితే పేరు గుర్తు రావట్లేదు నాకు. బికాస్ ఐ హావ్ సీన్ యువర్ షార్ట్ ఫిల్మ్స్, ఏదైతే పెళ్లి చూపులు విత్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఆ యూట్యూబ్లో సిఏపిటిటి స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో సిఏపిటిటి వాజ్ ఎ సెన్సేషన్ బికాస్ దట్ కైండ్ ఆఫ్ కామిక్ ర్యాపర్స్ యూ గైస్ యూస్ టు డూ, చాలా బాగుండే. అండ్ సిఏపిటిలో ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసినట్టున్నారు కదా. యా, సో అవన్నీ చూస్తున్నా, సో ఎక్కడో చూసానన్న ఇదే తప్పితే రాదు. సో ఇది అంటే నా ఒక్కడిగానే కాదు, దెర్ విల్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ మైట్ హ్యావ్ సీన్ యూ ఇన్, ఇప్పుడు మీరు చెప్పిన రాజాది గ్రేట్లో చూసుండొచ్చు, లేదంటే ఎన్టీఆర్ కథానాయకుల్లో చూసుండొచ్చు, చిన్న రకాల. బట్ ఆ రీకాల్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ యువర్ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల. బికాస్ మీరు చాలా వెరీ ఏమంటారు తక్కువ సినిమాల్లో చేస్తున్నారు కాబట్టి. సో ఇది ఎప్పుడన్నా మీకు ట్రబుల్సమ్ అనిపించలేదా? లేదు, ఎందుకంటే పీపుల్ చూస్తారు, ఓకే ఏమైనా ఇక్కడ చూసినట్టుంది అంటారు, బట్ దే కుడెంట్ రికగ్నైజ్ యూ ప్రాపర్లీ.
ఇప్పుడు చాలామంది కూడా నన్ను లిటిల్ హార్ట్స్ మీ ఫస్ట్ ఫిల్మా అని అడుగుతున్నారు. ఎందుకు అంటే నేను ఆ సీరీస్‌లు 2 చేశాను. వన్ ఇన్ ఆహా అండ్ వన్ ఇన్ జీ5. వెంటనే కోవిడ్ అయింది. కోవిడ్‌లో లాట్ ఆఫ్ పీపుల్ ట్రైడ్ డూయింగ్ రీల్స్ అండ్ వాళ్ళ స్కిల్స్ ఎక్స్‌పోజ్ చేయడానికి దే యూజ్ ద ప్లాట్‌ఫామ్. బట్ ఐ కుడెంట్ బికాజ్ నాకది ఐ కుడెంట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైమ్ నేను ఆ టైంలో రైటప్ చేసుకుని అక్కడికెళ్ళాను. సో నేను వర్క్ చేసి వచ్చిన తర్వాత ఆఫ్టర్ క్విట్టింగ్ జాబ్ ఇన్ క్వాన్ అప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్‌గానే స్టార్ట్ చేయాల్సొచ్చింది. బికాజ్ ఇన్ ది ఇండస్ట్రీ మనము స్పెసిఫిక్‌గా ఒక రికగ్నిషన్ రాకముందే బ్రేక్ తీసుకున్నాము అంటే ఇట్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో అగైన్. ద స్కేల్ ఆఫ్ 1 to 10 మనం 0 to 5 వచ్చిన తర్వాత క్విట్ చేసాము అంటే ఇట్స్ నాట్ దట్ స్టార్టింగ్ ఫ్రమ్ 5 అగైన్. It's like starting from zero again. Zero, true. That's the reason I've started doing web series and short films again after quitting the job, just because నాకు జనాల్లోకి వెళ్ళాలి. ఓకే, ఒక ఫేస్ ఈ అమ్మాయి అనేది ఉంది అని చెప్పేసి వెళ్ళాలనుకున్నా. అట్ ద సేమ్ టైమ్ ఫర్ మీ ఆల్సో టు గెట్ హ్యాబిచుయేటెడ్ టు కెమెరా అగైన్. అలాగా షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ చేసుకుంటే ఎలా అయితే నేను స్టార్టింగ్లో అంటే అప్పుడు నాకు తెలీదు. నవ్ ఐ నో ది పాత్. అప్పుడు నాకు తెలిసేది కాదు. నవ్ యాజ్ ఐ నో ద పాత్ ఐ అండర్స్టూడ్ దట్ if you take a break without proper recognition you have to start from zero again. సో ఆ 0 to 5 నేను మళ్ళీ రావడానికి నాకు ఇక్కడ కొంచెం ఈజీ అయిపోయింది. కొంచెం తొందరగా రాగలిగాను. అప్పుడు పాత్ తెలియదు కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు నాకు ఈజీ అయింది. సో అలాగా మళ్ళీ వచ్చిన తర్వాత ఐ గాట్ లిటిల్ హార్ట్స్ అండ్ దట్స్ హౌ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్. చాలా మంది బట్ అడిగారు ఇది మీ ఫస్ట్ ఫిల్మా అని అడిగారు. కాకపోతే బట్ ఎవరైనా అంటూ ఉంటారా దామిని సిస్టర్స్ బ్యాచ్ లా ఉంటారు మీరు అని చెప్పేసి? లేదా? నాకు సడన్ గా చూసి నేను దామిని సిస్టర్స్ లా సింగర్స్ ఉన్నారు కదా, సో ఈవిడ దామినియా కాదు అంటే కొంచెం ఫేస్ కొంచెం నాకు అట్లా అనిపించింది అనమాట. మీరు ఫస్ట్ అన్నారు. సో ఫైన్. సో ఇండస్ట్రీ పర్స్పెక్టివ్లో ఒక ఆర్టిస్ట్ అంటే ఇప్పుడున్న అవైలబిలిటీ వైజ్, ఇప్పుడున్న కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ అవైలబిలిటీ వైజ్ ఒక రోల్కి మీరే ఆడిషన్ చేస్తున్నారు కాబట్టి దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ యాజ్ వెల్. సో ఒక ఆర్టిస్ట్గా ఒక ఆప్షన్గా ఉండిపోవడం అనేది ఇట్స్ మోర్ పెయిన్ఫుల్ దెన్ ఇన్ బ్రేకప్ అని నా పర్స్పెక్టివ్. సో హౌ డూ యూ లుక్ ఎట్ దట్? వాళ్ళు వాళ్ళ స్కిల్ని ఎలాగా షో చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకే వాళ్ళు పెట్టుకోవచ్చు. దే కెన్ స్టార్ట్. ఎందుకంటే ఒకప్పుడు ఇంత అటెన్షన్ ఉండేది కాదు జనాలకి. ఇప్పుడు మీరు జయకృష్ణ తీసుకోండి. జయకృష్ణ ఈజ్ అ టాలెంటెడ్ యాక్టర్. బట్ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే హీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అని. కామెడీ ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేస్తాడు అని చెప్పి మాత్రమే తెలుసు. ఇప్పుడు దేర్ ఆర్ 2 categories ఆఫ్ పీపుల్. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ స్కిల్స్ షోకేస్ చేసుకోగలరు. బట్ వెన్ కమింగ్ టు బిగ్ కెమెరా వాళ్ళు కొంచెం టెన్స్ అయిపోతారు. దే కాంట్ డూ ఇట్ వెల్. అలా అయిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. యా, వాళ్ళు అలాగా పర్ఫామ్ చేయలేకపోతారు. బట్ ఇక్కడ జయకృష్ణ వచ్చేసి పెద్ద కెమెరాలో కూడా అసలు ఏ ఇన్హిబిషన్స్ లేకుండా హీ జస్ట్ నెయిల్ ద రోల్. బట్ అతను ఎలాగ షోకేస్ చేయడం స్టార్ట్ చేశాడు? హ్యావింగ్ హిజ్ ఓన్ యూట్యూబ్. సో ఇఫ్ యు ఆర్ అన్ యాక్టర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు షో యువర్ స్కిల్స్ ఆర్ సంథింగ్, బేసిక్ రైటప్స్ చేసుకుని మీరు సెటప్ చేసుకుని ఒక యూట్యూబ్లో మీకే చూపించుకోవాలి. అది మనల్ని ఎవరు సెల్ఫ్ మార్కెటింగ్ సెల్ఫ్ మార్కెటింగ్ డెఫినెట్గా ఉండాలి. మనకి ఎవరో వస్తారు ఏదో ఇస్తారు అని చెప్పేసి మనం వెయిట్ చేసే బదులు జస్ట్ క్రియేట్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్ అండ్ షోకేస్ యువర్ సెల్ఫ్. ఓకే, సో దట్స్ వన్ వే. కూల్. అండ్ ఐ వాజ్ వాచింగ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ విత్ శరత్. సో అందులో యూ హ్యావ్ ప్రాపర్ ఇంటీరియర్ కనెక్ట్. సో అది ఎలా చెప్తారంటే నేను మాట్లాడేదాన్ని నట ఎన్టీఆర్తో, నేను షేక్ హ్యాండ్ ఇచ్చానట. ఈవిడేంటి ఇలా చెప్తుంది? చాలా చిన్న కాబట్టి నాకు అసలు ఊహ కూడా లేదు. మా నాన్నమ్మ చెప్పేవాళ్ళు. అసలు ఎందుకంటే ఫ్లాషెస్ లో గుర్తున్నప్పటికీ కూడా పీపుల్ నెవర్ డూ దట్. లేదు నేను ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చేసాను ఎన్టీఆర్కి, లేదా యూస్ టు టాక్ ఇన్ ద పార్క్, ఇలా చాలా అంటే నిజంగా అంటే వాళ్ళు చేశారు అన్నట్లుగానే చెప్తారు. గుర్తు లేకపోయినా కూడా టు యూటిలైజ్ దట్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఇవన్నీ వైరల్ వెళ్ళే కాంటెంట్. సో పనికొస్తుంది కదా అని చెప్పుకుంటారు. ఈవిడ చాలా బ్లంట్గా అటా అంటే నేను ఫస్ట్ షాక్ అయ్యా. తెలిసి అంటుందా తెలియక అంటుందా ఈవిడ ఇలాగా? అయ్యో, అంటే అదే అండి, బ్లఫ్ చేయడం వల్ల ఏమొస్తుంది? చెప్పేస్తే ఇప్పుడు ఒక అబద్ధం చెప్పాం అనుకోండి, ప్రతి చోట కొత్త అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నిజమైతే ఒకటే ఉంటుంది, మనకి గుర్తుంటుంది. ఇప్పుడు అబద్ధం చెప్పాము ఒక ఛానల్ అంటే నెక్స్ట్ ఛానల్ దొరికిపోతాం. అలా చెప్పాము, ఓకే మళ్ళీ పాత ఇంటర్వ్యూలు చూసుకుని ఏం చెప్పాము అని గుర్తు చేసుకుని మళ్ళీ ఇంకో దాంట్లో చెప్పాల్సి వస్తుంది. అదే నిజమైతే అన్నిట్లో ఒకటే చెప్పొచ్చు కదా.
లేదు అది బాగుంది. అంటే చాలా తక్కువ చూస్తుంటాం అలాగా. ఎందుకంటే మోస్ట్లీ అవును నేను చూసాను ఇలా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు దానికి ఒక ప్రూఫ్ ఉండదు. ఎవరు నోబడీ కెన్ ఆథరైజ్ దట్. లేదు అవును కరెక్టే ఇదని చెప్పేసి ఎవరు చెప్పలేరు. సో యూ క్యాన్. బట్ ఆ పాసిబిలిటీ ఉన్నా కూడా యూ చూస్ టు స్టే ట్రూ టు యువర్ థింగ్ కదా. అది కొంచెం ఓకే. షీ ఈస్ నాట్ సమ్‌వన్ హూ ఈస్ బ్లఫింగ్ అన్నట్టుగా అనిపించింది. అదే అండి భయం అయితే అదే అబద్ధం చెప్తే దొరికిపోతాం. ఈ ఇంటర్వ్యూలో కాకపోతే ఇంకో ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యేటప్పుడు అది మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. ఇలా చెప్పానా ఓకే అలా చెప్దామని. మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఏంటి? ఐప్యాడ్ మినీ అని పెట్టుకున్నారు. నేను ఫస్ట్ మెసేజ్ చేస్తున్నప్పుడు నేనే 2, 3 సార్లు చూసా. ఐప్యాడ్ మినీ ఇది కావాలని పెట్టుకుందా లేదా ఏంటని. అది 2014లో ఫేస్‌బుక్‌లో ఒకటి బాగా ఫేమస్ అయింది. ఒక మీమ్ అప్పట్లోనే మీమ్ స్టార్ట్ అవుతుంది మా కాలేజ్‌లో ఉన్నప్పుడు. నాకు పంపేవాళ్ళనమాట. పద్మిని కొల్హాపూరి ఉంటుంది. ఒక ఒక స్క్రీన్‌లో పద్మిని కొల్హాపూరి ఒక హాఫ్ ఇంకో సైడ్ వచ్చేసి పద్మిని, ఐప్యాడ్ మినీ అని ఉంటుంది. నో పద్మిని అని ఉంటుంది. ఓకే. సో అలాగా పద్మిని, ఐప్యాడ్ మినీ అయింది. ఆ మీమ్ ఇన్‌స్పిరేషన్. ఓకే. ఇది బావుంది ఇలా పెడదాము అని చెప్పి. అదే నేను మెసేజ్ చేసినప్పుడు 2 సార్లు చెక్ చేసుకున్నా కరెక్టేనా కాదా. పద్మిని, ఐప్యాడ్ మినీ లాగా వస్తుందని. సో ఫైన్ పద్మిని. హ్యాపీ టు నో ఆల్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్డ్‌గా చెప్పారు వితౌట్ బ్లఫింగ్ ఎనీథింగ్. అయ్యో! థాంక్యూ. దొరికిపోతాను. సో ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ రోల్స్. అంటే ఈ కైండ్ ఆఫ్ ఇది మోర్ దాన్ రికగ్నిషన్ యూ షుడ్ బి జస్టిఫైడ్ యాజ్ వెల్. అంటే రికగ్నిషన్ చాలా సినిమాల్లో వస్తుంది కానీ ఆ రికగ్నిషన్ ఇమీడియట్‌గా ఏదైనా ప్రాపర్ ఆఫర్ రాకపోతే గనక ఇట్ వోంట్ బి జస్టిఫైడ్ యాజ్ వెల్. సో ఐ హోప్ యూ గెట్ జస్టిఫైడ్. లైక్ మీరు అనుకున్నట్లుగా మీ పేరెంట్స్‌ని మంచిగా మీరు అనుకునేటట్లుగా ఫైనాన్షియల్‌గా వాళ్ళకి ఒక సపోర్ట్ చేసేలాగా స్టేజ్‌కి కూడా మీరు రావాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. థాంక్యూ.